ఏడాది తెలుగులో చిన్న సినిమాలు చాలానే బాక్స్ ఆఫీస్ దగ్గర జయకేతనం ఎగురవేశాయి. ఈ కోవలో గుర్రం పాపిరెడ్డి సినిమా కూడా చేరుతుందనే అంచనాలు కలిగాయి ట్రైలర్ చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఏ మేర అందుకుందో చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే, గుర్రం పాపిరెడ్డి అంటే నరేష్ అగస్త్యకి భారీగా డబ్బు సంపాదించాలని ఆశ. అతను ప్లాన్ చేసిన ఒక బ్యాంక్ రాబరీ ఫెయిల్ అయి జైలు పాలవుతాడు. జైలు నుంచి బయటకు వచ్చాక సౌదామిని అంటే ఫరియా అబ్దుల్లాతో కలిసి డబ్బు కోసం ఇంకా పెద్ద ప్లాన్ వేస్తాడు. ఇంతకు ముందు రాబరీకి ప్రయత్నించిన గ్యాంగ్ తోనే ఈ ప్లాన్ కూడా అమల్లో పెడతాడు. దీని ప్రకారం శ్రీశైలం నుంచి ఒక శవాన్ని బయటకు తీసి హైదరాబాద్ లో ఉన్న ఒక శ్మశానంలో ఒక శవం స్థానంలో పాతి పెడతారు. ఇలా శవాల మార్పిడికి కారణం ఏంటి? దీని వెనుక పాపిరెడ్డి ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ ఫలించి అతడి గ్యాంగ్ డబ్బులు సంపాదించిందా? ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, వెండి తెరపై కామెడీ పండించడం పెద్ద సవాల్గా మారిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పట్లా తెలుగులో ఇప్పుడు బోలెడంత మంది కమెడియన్లు లేరు. అప్పట్లా క్లీన్ కామెడీ రాసే రైటర్లు కూడా తగ్గిపోయారు. ఆ తరహా కామెడీ ఇప్పుడు వర్కౌట్ అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏదైనా క్రైమ్ ఎలిమెంట్ నేపథ్యంలో క్రేజీ ఐడియా తీసుకోవడం, దాని మీద లౌడ్ గా కామెడీ ట్రై చేయడం, క్యారెక్టర్లన్నీ కూడా విపరీతమైన హడావిడి చేస్తూ అల్లరల్లరి చేస్తూ నవ్వించే ప్రయత్నం చేయడం, ఈ స్టైల్లో కామెడీ సినిమాలు ట్రై చేస్తున్నారు ఈ తరం దర్శకులు. కానీ కామెడీలో ఈ లౌడ్నెస్ ఓవర్ డోస్ అయితే మొత్తంగా వంటకమే చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇందులో కామెడీ లేదని కాదు, నవ్వులు పండలేదని కాదు, అక్కడక్కడ పంచులు పేలాయి, కామెడీ సిచ్యువేషన్లు వర్కౌట్ అయ్యాయి. కానీ కన్సిస్టెన్సీ లేక చాలా సీన్లు సిల్లీగా తయారై కామెడీ అనుకున్నంతగా పండలేదు. క్రైమ్ కామెడీ జానర్లో సినిమాలంటే ప్రధానంగా కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఒక చోట భారీ మొత్తంలో ఉన్న డబ్బు లేదా ఆస్తిని చేజెక్కించుకోవడానికి ఒక గ్యాంగ్ ట్రై చేయడం, ఈ క్రమంలో ప్రణాళికలు అటు ఇటు అయి గందరగోళం నెలకొనడం, ఈ క్రమంలో కామెడీ పండించడానికే ప్రయత్నిస్తారు. ఇదే స్టైల్లో నడిచే గుర్రం పాపిరెడ్డిలో ప్లాట్ పాయింట్ అయితే ఆసక్తికరంగానే అనిపిస్తుంది. స్వాతంత్రానికి పూర్వం సంస్థానాల చుట్టూ క్రేజీ ఐడియాతో కథ అల్లాడు రచయిత. వారసుడు లేకుండా పోయిన ఒక సంస్థానానికి హీరో బృందం నుంచి ఒక ఫేక్ వారసుడిని తయారు చేసి అతడికి ఆస్తి దక్కించేందుకు వీళ్ళు చేసే ప్లాన్ భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే శవాల మార్పిడి ఐడియా క్రేజీగా అనిపిస్తుంది. అయితే దీని మీద ఆర్గానిక్ కామెడీ పండించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా షార్ప్ రైటింగ్, కొత్తదనం లోపించడం వల్ల ఆ సీన్లలో అనుకున్నంతగా నవ్వులు పండలేదు. రాజ్ కుమార్ కసిరెడ్డి వంశీ రూపంలో ప్రస్తుత ట్రెండ్ కు తగ్గ కమెడియన్లు కొంతమేర నవ్వించగలిగినా కూడా డోస్ సరిపోలేదు. బ్రహ్మానందం జడ్జ్ గా కోర్ట్ రూమ్ లో నడిపిన కామెడీ అంతా కూడా జాతి రత్నాలు సీక్వెన్స్ ను గుర్తు చేస్తూ ఉంది. బ్రహ్మి పంచులు కొన్ని బాగానే పెళ్ళాయి, కానీ కోర్టు సీన్లు మరీ సిల్లీగా ఉండడం వల్ల ద్వితీయార్థంలో విసుగు పుడుతుంది. కథలో మలుపులు ఉన్నప్పటికీ కూడా వాటిని తెరపై సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. తమిళ కమెడియన్ మొట్ట రాజేంద్రన్ చుట్టూ నడిపిన కామెడీ విసుగు పుట్టిస్తుంది. అది పూర్తిగా సినిమాకు అవసరం లేని ట్రాక్ లా అనిపిస్తుంది. మొదట్లో యోగిబాబును పెట్టి చేసిన కామెడీ ట్రాక్ కూడా సరిగా పేలలేదు. 100 కోట్ల ఆస్తి అన్నాక ఎంతో కొంత సీరియస్నెస్ ఉండాలి, కానీ చుట్టూ డ్రామాను పండించే అవకాశం ఉన్నా కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. కథలో కీలక మలుపులు చోటు చేసుకునే సందర్భంలోనూ సిల్లీగా మరీ లౌడ్ గా సన్నివేశాలను నడిపించడంతో గుర్రం పాపిరెడ్డి సినిమా అనుకున్నంత కిక్కివ్వదు. ప్రథమార్థంలో తొలి అరగంట తర్వాత ద్వితీయార్థంలో చివరి అరగంట పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఓకే, కానీ ఇలాంటి క్రైమ్ కామెడీల్లో నిడివి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ గుర్రం పాపిరెడ్డిని మాత్రం 2 గంటల 40 నిమిషాల సుదీర్ఘ నిడివితో రూపొందించారు. అందులో చాలా వరకు అనవసర ఎపిసోడ్లు ఉండడం, కామెడీ కొన్ని చోట్లే వర్కౌట్ కావడం, విషయం తక్కువ హడావిడి ఎక్కువ అయిపోవడంతో గుర్రం పాపిరెడ్డి ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. నటీనటుల విషయానికి వస్తే, నరేష్ అగస్త్యలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. కొన్ని సన్నివేశాల్లో అది కనిపిస్తుంది. తన పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ లీడ్ రోల్ భారాన్ని అతను మోయలేకపోయాడు. టైటిల్ గా హీరో పేరు పెట్టారు, కానీ అందుకు తగ్గట్లుగా ఆ పాత్రకు వెయిట్ ఇవ్వలేదు. సౌదామినిగా ఫరియా అబ్దుల్లా బాగానే చేసింది. తన గ్లామర్ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది, కానీ ఆ పాత్ర కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. ఫరియా టాలెంట్ కు తగ్గ పాత్ర అయితే ఇది కాదు. రాజ్ కుమార్ కసిరెడ్డి సినిమాలో అయితే అత్యధిక ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అతడి జోడీగా వంశీ కూడా బాగానే కామెడీ పండించాడు. కథలో కీలకమైన పాత్రలో జీవన్ ఆకట్టుకున్నాడు. అమాయకత్వంతో నవ్వులు పంచాడు. బ్రహ్మి జడ్జ్ పాత్రలో కొన్ని చోట్ల నవ్వించాడు. తమిళ కమెడియన్లు యోగిబాబు, మొట్ట రాజేంద్రన్ వల్ల సినిమాకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. జాన్ విజయ్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే, టెక్నికల్ గా గుర్రం పాపిరెడ్డి ఒక మోస్తరుగా అనిపిస్తుంది. కృష్ణ సౌరభ్ పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం బాగానే సాగింది. అర్జున్ రాజా ఛాయాగ్రహణం మామూలుగానే సాగింది. నిర్మాణ విలువలకు ఏమీ డోకా లేదు.
పెద్ద కాస్టింగ్ పెట్టుకుని రకరకాల లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. బాగానే ఖర్చు పెట్టిన సంగతి తెరపై కనిపిస్తుంది. కానీ రైటింగ్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిందే. పూర్ణ ప్రజ్ఞ ఎంచుకున్న ప్లాట్ పాయింట్ బాగున్నా కూడా స్క్రీన్ ప్లేలో బిగి కొరవ పడింది. నిరంజన్ మాటలు కొన్ని పేలాయి. దర్శకుడు మురళీ మనోహర్ టేకింగ్ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. కొన్ని చోట్ల కామెడీని బాగానే డీల్ చేసినా కూడా కామెడీ కోసం సన్నివేశాలను మరీ లౌడ్ గా ప్రెజెంట్ చేయడంతో సినిమా గోలగోలగా అనిపిస్తుంది. చివరిగా గుర్రం పాపిరెడ్డి నవ్వులు తక్కువ గోల్ ఎక్కువ. రేటింగ్ 5కి 2.25 ఇవ్వచ్చు.